ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఆంజనేయ రెడ్డి గారు, ఇందాక మరి ఇజ్రాయెల్ గారు మాట్లాడుతుంటే మీరు నవ్వుకుంటున్నారు ఏంటి, ఏం చెప్తారు ఆయన? ఇంకొకటి, అప్పుడు ఏదైతే జగన్ హామీలు ఇస్తున్నప్పుడు మొత్తం ఒక్కటే అడుగుతున్నా, ఆ రోజు రీసర్వే చేస్తుంటే ఇది తప్పుడు రీసర్వే, ఇది కరెక్ట్ కాదని చెప్పినటువంటి మీరు పెద్ద మనుషులు ఈ రోజు అదే రీసర్వే ఎందుకు చెప్తున్నారు? ఒక మాట సమాధానం చెప్పమని చెప్పండి. ఆయన చెప్తారు, ఒక నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు, ఒక పాయింట్ ఏంటంటే కూడా సరే, అప్పుడు జగన్ ఏవైతే హామీలకు సంబంధించి అమలు చేస్తున్నాయో అన్ని పూర్తిగా మరో శ్రీలంక లెక్క తయారైపోతుంది ఏపీ, పూర్తిగా అప్పుల కుప్ప చేసేస్తున్నారు, అసలు ఏమి లేవు నిధులు అని చెప్పేసి అన్న మీరే ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం అంతకంటే రెట్టింపు ఇస్తుంది, పథకాలు కానీ హామీలు కానీ ఇవన్నీ కూడా అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు. మరి ఆర్థిక సంక్షోభాన్ని ఎట్లా దాటుకుని వెళ్తున్నారు? అప్పుడు శ్రీలంకలా మరో శ్రీలంకలా అవుతుందన్న మీరే, ఇప్పుడు అవ్వదా పరిస్థితి? మేడం, ఇజ్రాయెల్ గారు, ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయెల్ గారు, నేను చాలా మంది వైసీపీ ప్రతినిధులతోటి వచ్చి చర్చ చేస్తుంటాను. కానీ ఇజ్రాయెల్ గారు చాలా జెంటిల్ గా మాట్లాడుతున్నారు, కొంత నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తారు. నోటికొచ్చి కొంతమంది వైసీపీ వాళ్ళు వచ్చారంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు, చాలా అసభ్యంగా ఉంటాయి. బట్ ఈ ఎమ్మెల్సీ గారు చాలా జెంటిల్మెన్ గా మాట్లాడుతున్నారు, నేను ఆహ్వానిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మస్తాన్ రావు గారు కూడా చాలా లోతుగా విశ్లేషించారు కూడా. ఒక్క రీసర్వే గురించి ఇప్పుడు నన్ను ప్రశ్న వేశారు, నేను అదే సమాధానం చెప్తున్నాను. ఈ రోజు ఉదయం మేడం, ఈ రోజు ఉదయం 6 గంటలకల్లా నేను రెడీ అవుతున్నాను, వాకింగ్ చేసి మీ టీవీలో కూర్చోని రెడీ అవుతున్నాను. 6 గంటలకల్లా ఒక అతను వచ్చి మా ఇంటికి వచ్చి బెల్ కొట్టాడు. వచ్చాడు, ఎవరయ్యా అన్నాను. సార్ నిన్న ఫోన్ చేశాను కదా నేను అన్నాను. ఓకే కూర్చో అని చెప్పాను నేను. ఆయన ఏం చెప్పంటే, రీసర్వే సార్, ఈ రోజు మా పొలాన్ని రీసర్వే చేస్తున్నారు. గతంలో రీసర్వే చేసినప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో నా దగ్గర 1,60,000 లంచం తీసుకొని నా భూమిని వేరే వాళ్ళ దాంట్లో వేశారు సార్. మళ్ళా ఇప్పుడు రీసర్వే చేస్తున్నారు, ఏం చేయాలి సార్ అంటూ నా దగ్గరకు వచ్చాడు. నేను చెప్పేది ఈ ఒక్క ఇన్సిడెంట్ కాదండి, నా దగ్గర ఇప్పటి వరకు 1000 మంది రీసర్వే పేరుతోటి నేను కలెక్టర్ గారి దగ్గరికి ఏదైనా పని మీద వెళ్తున్నానంటే ఈ రీసర్వేలో జరిగిన అన్యాయాన్ని రెక్టిఫై చేయడం కోసమే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రోజు అనేక మంది అర్జీలు ఇస్తుంటాను నేను. రీసర్వే ఎంత దుర్మార్గంగా జరిగిందంటే గ్రామాల్లో అసలు రైతులు ఎంత గందరగోళ పడిపోయారంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం మళ్ళా రీసర్వే చేసి ఎవరి హద్దులు ఎవరి పొలాలు ఏమిటనేది నిర్ణయిస్తుంది. కాబట్టి గతంలో జరిగిన రీసర్వే మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇజ్రాయెల్ గారు, అంత దుర్మార్గం జరిగింది. ఒకటి, రెండోది ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని మీరు చెప్పారు. ఇళ్లే ఇస్తున్నారు సార్ కట్టి, మీరేం చేశారు? గత 14 నుంచి 19 వరకు కట్టిన ఇళ్లే బయట ఉన్నాయి. ఇంటిని చూపించండి సార్, ప్రభుత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో. ఇజ్రాయెల్ గారు, నేను ఒక్క నిమిషం మీ టర్న్ లో మీరు మాట్లాడి నేను ఇస్తున్నా, నేను వస్తున్నాను. సమాధానం ఇస్తారు, చెప్పండి. ఇట్ సీమ్స్ యువర్ జెంటిల్మెన్, యువర్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ప్లీజ్ ఆవేశపడమాకండి. నేను చాలా ఆవేశపడుతున్నాను. మీరు చేసిన విధ్వంసం ఏదైతే ఉందో, వేలాది ఇళ్లు లక్షలాది ఇళ్లు కట్టి అవి ఎవరికైతే లబ్ధిదారులకు ఇవ్వకుండా మీరు ఆపారో ఆ ఇళ్లను మళ్ళా రిపేర్లు చేసి మళ్ళా ఇప్పుడు లబ్ధిదారులకు ఇస్తున్నారండి. అది పెద్ద కార్యక్రమం. ఇప్పుడు అవన్నీ కూడా లబ్ధిదారులకు అప్పచెప్తున్నారు పిలిచి. వాళ్ళ యొక్క మీరేం చేశారు? వాళ్ళ పేర్లతోటి 1000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి తీసుకొచ్చి వాళ్ళని గాలికి వదిలేశారు. తర్వాత వాళ్ళకి నోటీసులు వచ్చాయి, మీరు ఇళ్లు తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు మీ పేరుతోటి బ్యాంకులకు కట్టమని. ఇది చాలా చరిత్ర ఉంది మనం చర్చించుకుంటూ పోతే. కాబట్టి ఇళ్లు విషయం దయచేసి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, రీసర్వేల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఒకటి. రెండవది నేను చెప్తున్నాను, నేనేమంటున్నా అంటే, నేను ముందే చెప్పాను, మాజీ ముఖ్యమంత్రి పాదయాత్ర చేయడంలో ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. కానీ ఆయన్ని ఎన్నిక చేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీకి పంపించారో ముందు దాని బాధ్యత నెరవేర్చమనండి, అసెంబ్లీకి రమ్మనండి. మీరేమంటారు? మేము వస్తే అది కౌరవ సభ అయిపోతుంది, మాకు మైక్ ఎవరు, మమ్మల్ని మాట్లాడి ఓకే మాట్లాడినాం, అప్పుడు ప్రజల దగ్గరకు రండి. మీరు మమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళాం, మేము మమ్మల్ని మాట్లాడనివ్వలేదు, మీరు సానుభూతి పొందుతారు. ఇంకా
అది మీకే అనుకూలం అవుతుంది. కానీ మీరు అసెంబ్లీకి రావడానికే సిద్ధంగా లేరు. కారణం ఏంటంటే అసెంబ్లీకి వస్తే మీరు గత 5 సంవత్సరాలు చేసిన తప్పుల మీద అంతా చర్చ జరుగుతుంది. దానికి మీరు ముఖం చూపించుకోలేరు, మీరు సమాధానం చెప్పలేరు. అందుకనే మీరు అసెంబ్లీకి అవాయిడ్ చేస్తున్నారు, మీరు ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్రలు చేస్తున్నారని చెప్పారు. రెండోది, ఎంత అబద్ధాలు చెప్తారు మీరంటే, మీరు ఏం చెప్పారు? నేను పంపించమంటారు వీడియోలో. నేను 2024 ఎన్నికల్లో పూర్తి మద్య నిషేధం చేయిందే ఎన్నికలకు రానని చెప్పారు. కానీ చేశారా? ఓ దశల వారి మద్య నిషేధం అన్నారు. ఎన్ని దశలు చేశారు? ఏ దశలో 24 వరకు వచ్చింది? ఎందుకు పూర్తి మద్య నిషేధం చేయలేదు? మీరు సమాధానం చెప్పాల్సి ఉంది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, నేను పూర్తి మద్య నిషేధం రానని చెప్పారు. ఒకటి. రెండోది, మీరు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కి నేను వచ్చిన వెంటనే చేస్తా అన్నారు. సరే, అది చర్చనీయాంశము, అది వివాదాంశము, దాన్ని పక్కన పెడతాం. మీరు అనేక విషయాల్లో మీరు ఇప్పుడు ఈ రోజు వచ్చిన తర్వాత ఏం చెప్పారో, మద్యం కుంభకోణం ఎంత పెద్దది, 3,500 కోట్ల రూపాయలు బయటికి తీశారు ఈ ప్రభుత్వం. నా లెక్కలు అయితే అది ఇంకా 2-3 రెట్లు ఎక్కువే ఉంటుంది. మీరేం చెప్పారో, మద్యం కుంభకోణమే జరగలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కుంభకోణమే లేదని. కానీ వీడియోలు ఏమొచ్చాయి? ఆ వెంకటేష్ చౌదరి, వెంకటేష్ నాయుడు అని ఆయన ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన 1,000 కోట్ల రూపాయలు ఆ డంప్ లో ఆయన నిలబడి వాటి మీద చేతులు పెట్టి ఆయన విన్యాసాలు చేస్తున్నది మనం చూసామా? కాబట్టి మద్యం కుంభకోణం జరగలేదా? దాన్ని ఇప్పటికీ మీరు ఖండిస్తున్నారు. 9 కోట్ల రూపాయలు మనకి తెలంగాణలో దొరికింది, అవన్నీ కూడా మద్యం కుంభకోణానికి సంబంధించి. అందులో కొంత డబ్బు ఆమె ఎవరో ఒరిస్సా ఒక ఆమె లేడీ ఎత్తుకోబోయిందని దాని మీద కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. మీరేం చెప్పారు? జోగి రమేష్ విషయం ఒక ఉదాహరణ చెప్తాను. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? 2 ఫోన్లు ఇట పట్టుకొని ఆయన మా జోగి రమేష్ 2 ఫోన్లు చూపించి, ఈ జోగి రమేష్ మాకు ఆ జనార్దన్ తోటి సంబంధం లేదు, అతను ఎవరో కూడా మాకు తెలియదని మా జోగి రమేష్ చెప్పాడని మన మాజీ ముఖ్యమంత్రి పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పారు. కానీ జోగి రమేష్ గారు చెప్పారు, ఆయన మా ఊరేను, మా పక్క వీధిలో ఉండేవాళ్ళు, వాళ్ళ తండ్రి కూడా మాకు బాగా తెలుసు అని జోగి రమేష్ గారు చెప్పారు. ప్రజలు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నారని. టీటీడీకి సంబంధించి ఏం చెప్పారు? టీటీడీలో $9 72,000 చాలా చిన్న దొంగతనం అన్నారు. $9 72,000 అన్నారు. సరే, ఆయన లెక్కలు చెప్పడంలో ఆయనకి లెక్కలు సరిగా వచ్చావు నాకైతే తెలియదు. కానీ చాలా చిన్న దొంగతనం. అరే, కోట్లాది మంది హిందువులకు సంబంధించిన ఒక పుణ్యక్షేత్రంలో అక్కడ దొంగతనం జరిగితే విదేశీయులు ఎంతో భక్తితో ఇచ్చే డాలర్లు దొంగతనం చేస్తే అది చాలా చిన్న దొంగతనం అవుతుందా? అది ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా చిన్న దొంగతనం అన్నారు. సాయంకాలమే దొంగతనం చేసిన ఆయన బయటకు వచ్చి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, భగవంతుడికి చాలా ద్రోహం చేశాను, మా కుటుంబం చాలా బాధపడుతుందని ఆయనే చెప్పారు. ఇవన్నీ మనం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు గత ప్రభుత్వంలో జరిగిన ఒప్పుకోవాలి ఎవరైనా కానీ ఒక నాయకుడు, ఎస్ డ్యూరింగ్ మై రూల్ నా సమయంలో తప్పులు జరిగాయి, వాటిని రెక్టిఫై చేస్తున్నాము, ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు తప్పులు చేసినా కానీ మీరు వదిలిపెట్టొద్దని. ఇది కాదు, మొన్నటి రోజున ఆయన సుభాష్ చంద్రబోస్ ఎంపీ, వైసీపీ ఎంపీ మేడం, ఆయన వైసీపీ ఆఫీస్ లో కూర్చొని వాళ్ళ ప్రభుత్వ హయాంలో 1,20,00,000 1,50,00,000 ఎవరెవరు బొక్కేశారు, అధికారులు ఎవరు తిన్నారు, వైసీపీ కార్యకర్తలు ఎవరు తిన్నారు, ఆయన బహిరంగ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడి చంద్రబాబు నాయుడుకి ఇస్తానని చెప్పారు. మేం చెప్పింది కదా, అది ఎంపీ గారు చెప్పారు. ఇవన్నీ చూస్తూ జరుగుతున్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిద్విలాసంగా ఉండడం ఏదైతే ఉందో, గత ప్రభుత్వంలో చేస్తున్న అనేక మంది ఐపీఎస్ లో భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా చూసామండి? 3 ఐపీఎస్లు విత్ ఎ పెన్ స్ట్రోక్ ఒకేసారి సస్పెండ్ అయిన చరిత్ర మనం ఎప్పుడైనా చూసామా? ఆమె ఎవరో జత్వాని అనే మన రాష్ట్రానికి ఏం సంబంధం? ఆమెది తీసుకొచ్చి ఎంత ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ కూడా దర్యాప్తులు జరుగుతున్నాయి కదా. కుంభకోణంలో అనేక మంది జైల్లో ఉన్నారు కదా. ఇవన్నీ మీరు మర్చిపోయి నేను పాదయాత్రకు పోతాను, నేను మళ్ళా చెప్తున్నాను, మీరు పాదయాత్రకు పోవడం ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనాకర్షణ గల నాయకుడు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో ఏం జరిగింది? పరిపాలన ఎంత భయంకరంగా జరిగింది. ఏ శాఖ మీదైనా ఆనాటి ముఖ్యమంత్రి గారికి పట్టులేదు, ఏ శాఖనైనా రివ్యూ చేసిన సందర్భం మనం కనిపించలా. ఆ రోజు మనం చూసాము, డావోస్కి వెళ్ళాయా అంటే ఒక ఆయన ఏం చెప్పాడు, ఒక ఐటీ మంత్రి అమర్నాథ్ గారు, ఆయనకి వెళితే నాకు చలి ఎక్కువగా ఉంటుంది, ఇప్పుడు -65 degrees ఉంటుందని అందువల్ల పోలేదన్నట్టుగా మాట్లాడాడు. ఆయన కోడిగుడ్డు మంత్రులు కూడా అంటుంటారు ఆయన్ని. ఇవన్నీ కూడా
మీరు ఏమీ పునరాలోచన చేసుకోకుండా, పునశ్చరణ చేసుకోకుండా, రివ్యూ చేసుకోకుండా, పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా నేను ప్రజల్లోకి వెళ్తాను, పాదయాత్రలు చేస్తాను అన్నదానికే ఈ రోజు ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆ ప్రజలు ప్రశ్నలు వేస్తున్నారు. వాటన్నిటికీ మసన్ రావు గారు చాలా బాగా చెప్పారు. మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు. మీరు ప్రతిపక్షంలో ఉండి, ఆనాటి ప్రతిపక్షంలో ఉండి మీరు ప్రజల్లోకి వెళ్ళారు. బట్ 5 సంవత్సరాలు మీరు యువర్ ఎ టెస్టెడ్ ప్రోడక్ట్. మిమ్మల్ని ప్రజలు పరీక్షించారు కదా, మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు కదా. కాబట్టి వాటికి సమాధానం చెప్పాలని మస్తాన్ రావు గారు చాలా చక్కగా వివరించారు. నేను కూడా అదే చెప్తున్నాను. మీరు 5 సంవత్సరాలు చేసిన కుంభకోణాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కటి భయంకరమైన కుంభకోణాలు. వీటన్నిటికీ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. ఓకే అండి, ఒక్క నిమిషం. మస్తాన్ రావు గారు, సో ఈ పాదయాత్రల ఎఫెక్ట్ ఎంత మేర ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఈ సోషల్ మీడియా బాగా ఎక్కువగా ప్రజల్లో ఉన్న ఈ టైంలో ఈ పాదయాత్ర